రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనాలకు మారు పేరుగా మారిపోయారు వైఎస్ షర్మిల గారు. ఆమె ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ ఇటు ప్రజలను ఇటు ఇతర పార్టీల నాయకులకు సైతం బిగ్ ట్విస్టులు ఇస్తున్నారు. ముందుగా షర్మిల గారు పార్టీ పెట్టుకుందాం అనే సందర్భంలో ఆమె ఆంధ్రప్రదేశ్లోనే కొత్తగా పార్టీ పెట్టబోతుందనే వార్తలు వచ్చాయి. కానీ ఎవరు ఊహించని విధంగా తెలంగాణలో పార్టీ స్థాపించారు వైఎస్ షర్మిల గారు. ఆ తర్వాత తెలంగాణలో అన్ని నియోజకవర్గాలు తిరిగారు షర్మిల గారు. ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేస్తారు అని ప్రజలు అనుకున్నారు. కానీ చివర్లో బిగ్ ట్విస్ట్ ఇస్తూ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని ప్రకటించడం జరిగింది. అయితే ఎన్నికల ముందే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎన్నికల తరువాత చేరుతున్నట్లు ప్రకటించడం జరిగింది. అయితే తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేసి తెలంగాణలోనే ఎంపీగా పోటీ చేస్తారేమో అనుకున్నారు. కానీ అందరికి మరొకసారి బిగ్ ట్విస్ట్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుంటూ అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. పైగా నిన్న లోటస్ ఫోన్ లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం గురించి చర్చలు జరిపి నిన్న ప్రకటించడం జరిగింది. ఇలా మొత్తానికి వైఎస్ షర్మిల తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరికి అంతు చిక్కడం లేదు. ఆమె ఎక్కడ పోటీ చేయకున్నా సరే కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాలైతే ఆమె చుట్టే తిరుగుతున్నాయి. ఇక మీడియా ఫోకస్ అయితే షర్మిల ఎప్పుడు ప్రెస్ మీట్ పెడుతుందా, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా, మీడియాతో ఎప్పుడు మాట్లాడుతుందా అంటూ మీడియా ఫోకస్ కూడా షర్మిల చుట్టే తిరుగుతున్నది. మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు నిన్న షర్మిల ప్రకటించినప్పటికీ ఇంతకీ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతారా లేదా అనే అనుమానాలు సైతం కలుగుతున్నాయి. ఎందుకంటే వైఎస్ షర్మిల గారి కుమారుడి వివాహ వేడుకకు రావాల్సిందిగా ఈరోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆహ్వానించనున్నారు షర్మిల గారు. మరి ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు ఏం మాట్లాడుకుంటారు, వైఎస్ షర్మిల తీసుకున్న నిర్ణయం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రియాక్ట్ అవుతారు, షర్మిలతో చివరి అస్త్రం ఉపయోగించి ఆమెని ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తారా, లేక ఎలాంటి రాజకీయాల గురించి మాట్లాడకుండా కేవలం కుటుంబానికి సంబంధించిన విషయాలే మాట్లాడుకుంటారా అనేది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిల కలుస్తుండడంతో వైఎస్ఆర్ సిపికి సంబంధించిన కొన్ని సోషల్ మీడియాలో ఈ రోజు జగన్ గారు షర్మిల గారితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఆపుతారనే కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి షర్మిల గారు నిన్న మీడియాతో ప్రకటించినట్లే కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిపోతారా, లేక ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళన్నతో నడవడానికి సిద్ధమవుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ రోజంతా వైఎస్ షర్మిల చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. వైఎస్ షర్మిల గారు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారా అని వైఎస్ షర్మిల గారు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్నతో కలిసి మాట్లాడిన తర్వాత ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్తారా లేక తిరిగి హైదరాబాద్ వస్తారా అనేది ఆసక్తికరంగా మారిపోయింది.